వస్తే బాగుంటుంది కదా. వెళ్ళిపోతారు అట్లే ఓకేనండి. విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు. విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్ని నిర్వహించుకునేటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ మరియు ఇంధన శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నారు. ముఖ్యంగా ఇంధన పొదుపు అనేటువంటిది ఇవాళ మనకు ఉన్నటువంటి అవసరాలని దృష్టిలో పెట్టుకుంటే చాలా అవసరమైనటువంటి విషయం. ముఖ్యంగా మనం ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, బొగ్గు వాడకంలో కానీ, అదేవిధంగా డీజిల్, పెట్రోల్ లాంటి ఇంధనాల విషయంలో కానీ మనం ఆల్టర్నేటివ్ రిసోర్సెస్కి వెళ్ళకపోతే, వాటిని పొదుపు చేసుకోకపోతే ఒక పక్కన మనకి అవి ఎక్కువగా ఉపయోగంలోకి రావు అనేటువంటిది, ఎక్కువ కాలం ఉండవనేటువంటి మాటతో పాటు పర్యావరణానికి విఘాతం కలిగించేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ కావడం వీటి వల్ల అవి వాడడంతో, అందుకే ఇవాళ మనం అందరం ఒక పక్కన ఇంధన పొదుపుని చేస్తూనే మరో పక్కన రిన్యూవబుల్ ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందులో ముఖ్యంగా సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవాలనేటువంటి మాట మనం ప్రత్యేకంగా చెప్తూ, ప్రతి చోట కూడా ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించుకునేలాగా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలని, తద్వారా ఇంధనాన్ని పొదుపు చేయాలని, సోలార్ ఎనర్జీ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి మాటతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గడిచిన 2-3 రోజులుగా కలెక్టర్లతోనూ మంత్రులతో చేసినటువంటి కార్యక్రమాల్లో స్పష్టంగా ఆయన చెప్పింది గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ గ్రీన్ ఎనర్జీ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఆర్గానిక్ ఎనర్జీని ఖచ్చితంగా మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఎనర్జీ మీద ప్రెషర్ తగ్గుతుంది, దాంతోపాటు పొదుపు ఏర్పడుతుంది. దానికంటే ముఖ్యంగా పర్యావరణానికి సంహితంగా ఉండేటువంటి విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అనేటువంటి మాట చెప్పారు. దీన్ని ఒక ఉద్యమంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరం ఏదో ఉంది. కేవలం మనం ఈ రకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా యాక్షన్ ప్రోగ్రామ్స్లో కూడా వెళ్ళాలి. అది ఎలా అంటే ప్రతి హౌస్ హోల్డ్ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఈ సోలార్ ఘర్ అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో ఆ సోలార్ ఘర్ ప్రతి ఇంటిని కూడా సౌరశక్తి ద్వారా ఉపయోగించుకునేటువంటి విధానంలోకి వెళ్ళి, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద ఆధారపడితే వీటి మీద ప్రెషర్ తగ్గుతుంది, అదేవిధంగా మనకి పొదుపు కూడా ఏర్పడుతుంది. కనుక వీటి మీద ప్రజల్ని అప్రమత్తం చేయటం, రాబోయే రోజుల్లో మనం పొదుపు చేసుకోకపోతే ఎంత నష్టపోతామో వారికి తెలియజెప్పడం, ఈ అంశాల మీద వారిని అందరినీ కూడా మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా రాజకీయాల్లో ఉన్న మాలాంటి వాళ్ళం, అధికారులు అందరం కలిసి సమీకృతంగా ప్రజల్ని
ఏకోన్ముఖులు చేసే విషయంలో కృషి చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం మనం 100% మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారుల యొక్క విజన్ను దృష్టిలో పెట్టుకుంటే మనం 100% గ్రీన్ ఎనర్జీ మీదకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమాలు చేపడదాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు అనగా డిసెంబర్ 14 నుంచి 28 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు అనేది మనం దేశవ్యాప్తంగా చేస్తున్నాము. అందులో భాగంగానే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంధన పొదుపు మీద అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కల్పించాలి అని. అది ఇంట్లో, ఆఫీసెస్లో, ఆర్గనైజేషన్స్లో అన్నింట్లో కూడా. మనం నిన్ననే విజన్ 2047 డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా 10 సూత్రాల మీద అవగాహన కల్పించడం, దాని మీద మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించడం జరిగింది. ఆ 10 సూత్రాల్లో ఇంధన పొదుపు కూడా ఒకటి. అంటే రేపొద్దున మనం ఎంత డెవలప్మెంట్ చేయాలి అని అనుకున్నా మనకి ఎనర్జీ రిసోర్సెస్ కానీ లేకపోతే మన డెవలప్మెంట్కి సంబంధించిన కళ్ళలు సహకారం అనేది జరగదు. సో ఆ ఇంధన పొదుపు అనేది మనం ఎనర్జీని ఎప్పటికప్పుడు మనం ప్రొడ్యూస్ చేసుకోవడమే కాకుండా దాన్ని రీన్యూ ఎనర్జీస్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అలానే మన దగ్గర ఉన్న ఎనర్జీ సోర్సెస్ని కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. మనందరికీ తెలిసిన విషయమే, ఒక యూనిట్ని సేవ్ చేయడం అనేది 2 యూనిట్లని ప్రొడక్ట్ చేసినంత వాల్యూ అనేది ఉంటుంది. సో ఈ వారోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు ఇంట్లో ఏదైతే ఇంధనాన్ని, ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తున్నారో అది వీలైనంత తక్కువ చేసుకోవడానికి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మన హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ యూనిట్స్ ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు అవసరం లేనప్పుడు మనం ఆఫ్ చేయడము, అలానే అనవసరంగా యూజ్ చేయకుండా ఉండడం. అలానే మనము ఎలక్ట్రికల్ టూల్స్ కొనేటప్పుడు మనకి స్టార్ రేటింగ్లో ఏదైతే తక్కువ ఎనర్జీని యూజ్ చేస్తారో వాటిని కొనడం. అలానే పిల్లలకి కూడా ఎనర్జీ రిసోర్సెస్ అనేది అది మన న్యాచురల్ రిసోర్సెస్, అది ఎప్పుడు కూడా మనకి కంటిన్యూస్గా ఉండదు. ఒక స్టేజ్లో అది తక్కువ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి కూడా అవగాహన కల్పించడం. అలానే న్యూ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో సోలార్, సో మనకి సూర్యగారి ప్రోగ్రాం ద్వారా మనం అన్ని హౌస్ హోల్డ్స్లో కూడా సోలార్ ఎనర్జీని మనం ప్రమోట్ చేస్తున్నాము. మీ అందరు కూడా మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఆఫీసెస్కి వెళ్ళి సోలార్కి సంబంధించిన యూనిట్స్ ఇన్స్టాలేషన్కి కానీ మీరు చర్యలు తీసుకుంటే అది మన గ్రిడ్తో అనుసంధానం చేసి మీరు ప్రొడ్యూస్ చేసిన సోలార్ ఎనర్జీని మీకే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎక్సెస్ కానీ అయ్యి ఉంటే అది ప్రభుత్వం వారు మీ దగ్గర నుంచి కొనడం కూడా జరుగుతుంది. దానివల్ల మీకు ఆదాయం కూడా వస్తుంది. అలానే వ్యవసాయంలో కూడా మనం చాలా వరకు అగ్రికల్చర్ కనెక్షన్స్ కోసం చాలా అమౌంట్ కూడా ఒక్కొక్కసారి పే చేయాల్సి వస్తుంది, లైన్స్ ఎరెక్షన్స్ చాలా దూరంగా ఉండేటప్పుడు. అలాంటి సందర్భాల్లో కూడా మీరు సోలార్ బోర్వెల్స్ కానీ వెళ్తే సోలార్ ఎనర్జీని కానీ మీరు ప్రమోట్ చేస్తే మీకు చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అలానే మనం ఏదైతే సౌరశక్తి ద్వారా వచ్చే ఎనర్జీని ట్యాప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వారోత్సవాల ద్వారా మరొకసారి అందరికీ విజ్ఞప్తి, ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలి. ఇంధనం శక్తి వనరులు ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం.